శ్రీ విద్యా ఛానల్కి స్వాగతం అండి. అందరికీ రేపు జూన్ 18వ తారీఖు గురుపుష్య యోగం అంటున్నారు. స్వామి ఏమిటి దీని గురించి చెప్పని చాలా అడుగుతున్నారు. అసలు గురుపుష్య యోగం అంటే గురువారం రోజు పుష్ప నక్షత్రం రావడం గురుపుష్య యోగం. ఆదివారం వస్తే రవి పుష్యార్క యోగం. అలానే పౌర్ణమి రోజు వస్తే పౌర్ణమి పుష్య యోగం. అంటే అసలు పుష్ప నక్షత్రం ఈ తిథుల్లో గనక అంటే ఈ వారాల్లో గనక అంటే గురువారం, ఆదివారం, పౌర్ణమి రోజు వస్తే దాన్ని యోగమైనటువంటి నక్షత్రం, యోగమైనటువంటి కాలంగా అమృతసిద్ధి యోగం అంటారు, మహాయోగం అంటారు. ఇక దానికి తిరుగులేదు. ఈరోజు మీరు ముహూర్తం లేకుండా గోల్డ్ కొనొచ్చు, వెండి కొనొచ్చు, బండ్లు కొనుక్కోవచ్చు, 2 వీలర్ 4 వీలర్ కొనుక్కోవచ్చు. అంతటి సిద్ధించేటువంటిది. అయితే ఇది సంవత్సరంలో 1, 2, 3 వస్తాయి, అంతే, ఎక్కువ రావు. అందుకనే పూర్వం గురువులు కూడా అరే నీకు మంత్రోద్దేశం రేపు రవిపుష్యార్క యోగం చేస్తాను లేదా గురుపుష్యార్క యోగం అప్పుడు రమ్మంటారు. అవి తొందరగా దొరకవు. అంటే మనకి ఆ మంత్రం కూడా తొందరగా దొరకదనమాట. కానీ అలా వెళ్ళిన రోజు మీరు ఎప్పుడైతే ఉపదేశం తీసుకుంటారో వాటికి అంబరసిద్ధి యోగాలు ఉంటాయి. అంత గొప్పది. అందుకని నేను కిందిచ్చే మంత్రాన్ని మీరు డిస్ప్లే అవుతుంది. ఈ మంత్రాన్ని ఒక 100 సార్లు అయితే 1000 రెట్లు ఫలితం, 1000 సార్లు చేస్తే 10,000 ఫలితం. ప్రమోషన్స్, ప్యాకేజెస్, తర్వాత వచ్చేసి ల్యాండ్ ఇష్యూస్, ఫ్యామిలీ ఇష్యూస్, కోర్ట్ ఇష్యూస్, అన్నిటికీ, హెల్త్ ఇష్యూస్ అన్నిటికీ చాలా పవర్ఫుల్. పంచమ స్థానం, గురువు అంటేనే పంచమి, గురువారం అంటేనే పంచమ స్థానం. పూర్వజన్మ పుణ్యాన్ని తీసుకునేటువంటి మహత్తరమైన రోజు. అంటే మన బ్యాంక్ బ్యాలెన్స్కి వడ్డీ ఎలా వచ్చి మనకి వస్తుందో, పూర్వజన్మ నుంచి వచ్చేటువంటి కర్మ ఎలా అనుభవిస్తున్నామో ఈ జన్మలో పుణ్యం కాల్ చేసి ఇది మనం తీసుకోగల పుణ్యం అంత గొప్పది గురుపుష్య యోగం. ఖచ్చితంగా ఈ గురుపుష్య యోగాన్ని మీరు అందరూ ఒడిసి పట్టుకొని సగ్గా చేయాలి. దత్తాత్రేయుడి గుడికి వెళ్ళండి లేదా రాఘవేంద్ర స్వామి గుడికి వెళ్ళండి, 11 ప్రశ్నలు చేయండి. చిన్నపిల్లలకి పాలకోవాలు పంచండి, పెద్దవాళ్ళకి వృద్ధులకి వాళ్ళకి కావాల్సిన చిన్న సహాయం చేయండి. 100% మీ కోరికలు నెరవేరుతాయి. నెక్స్ట్ పుష్యయోగం కల్లా మీ అన్నీ సిద్ధిస్తాయి తల్లి. అందరికీ ఫార్వర్డ్ చేయండి. అన్ని రాసుల వాళ్ళకి ఇది యోగిస్తుంది. చక్కగా మీ పెండింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ అవుతాయి. కింద చిన్న మంత్రాన్ని చదువుకోండి. అలానే గురుపుష్య యోగం, అమృతసిద్ధి యోగాన్ని అందరూ ఒడిసి పట్టుకోవాలని కోరుకుంటూ, అసలు గురువులు, సిద్ధులు, శ్రీ విద్యోపాసకులు అయితే ఈరోజు హోమాలు చేసుకుంటారు, యజ్ఞాలు చేస్తారు. ఎందుకంటే 1000 సార్లు చేస్తే 10,000 సార్లు కౌంట్ అవుతుంది. ఇక మీకు ఇంతకు మించి మహత్తరమైనటువంటి పుష్యయోగం అనేది చాలా గొప్పది. పుష్ప నక్షత్రం గురువారం అనేది గురు పుష్యయోగం అంటారు. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అందరికీ పంపించండి అమ్మా. మీ వల్ల నలుగురికి ఇది షేర్ అవటం వల్ల చక్కగా శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః కామెంట్ చేయండి చక్కగా. దానివల్ల మీరు నామచరణ చేసినట్టే అందరికీ సత్ఫలితాలు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ షేర్ చేయండి. జై బాలా త్రిపుర సుందరి.